जिला कामरेड्डी के रामारेड्डी पुलिस स्टेशन के हुदूद में गैर कानूनी तौर पर धमाका खैज मवाद की खरीदी के हमल व नकल के अलावा फरोख्त करने में मुलविस मुलजिमीन को तहवील में लेने का एसपी राजेश चंद्र ने किया इजहार। जिला कामारेड्डी के मराकिज पर वाक़े रामारेड्डी एसआई राजा शेखर ने रतला गायनी इलाके में पुलिस अमले के हमरा मोटरसाइकिल गाड़ियों की तनखी अमल में लाने के दौरान घरगुल देहात की तरफ से मशकूक हालत में आने वाले एक मोटरसाइकिल का बगैर जायजा लेते हुए पुलिस ने शक व शुबे की वजह से गाड़ी पर सवार दोनों अफराद को रोकने की कोशिश की। इससे दोनों अफराद राह फरार इख्तियार करने की कोशिश के दौरान पुलिस ने इनका ताक़ुब करते हुए तहवील में लेकर पूछताछ के दौरान पुलिस की इजाजत के बगैर जलाटिन स्टिक, डेटोनेटर और वायरों को जिला निजामाबाद के नंदीपेट देहात के साकिन नरसिम्लू से खरीदी करते हुए गांधारी मंडल के रिहायशी इलाकों के दरमियान मौजूद पत्थरों को मुनहदिम करने के लिए मुंतकिल किए जाने के ताल्लुक से बताया गया। महकमे पुलिस की तहकीकात के मुताबिक गुज़िश्ता कामारेड्डी और मुख्तलिफ इलाकों में इस तरह के धमाका खैज मवाद का इस्तेमाल पर पत्थरों को मुनहदिम के लिए इस्तेमाल कर चुके हैं। पुलिस उसमें मुलविस दोनों पर मुकदमा दर्ज करते हुए इनके कब्जे से 50 जेलेटिन स्टिक, मोटरसाइकिल गाड़ी, 3 सेल फोन को जब्त करते हुए इन्हें रिमांड पर मुंतकिल करने का इजहार किया। మన పోలీస్ పార్టీ వెంబడించి దాన్ని పట్టుకోవడం జరిగింది। ఆ పట్టుకున్న వెహికల్లో ఇద్దరు వ్యక్తుల దగ్గర సుమారుగా 50 జెల్లీ స్టిక్స్ ఒకరి దగ్గర మరియు ఇంకొకరి దగ్గర 6 డెటోనేటర్లు మరియు ఈ కాంటాక్ట్స్ ప్లాస్టిక్ యూజ్ చేసే కాంటాక్ట్స్ వైర్లు సీజ్ చేయడం జరిగింది। వీళ్ళ దగ్గర నుంచి వీళ్ళకు ఎక్కడ వచ్చింది మెటీరియల్ కనుక్కున్న తర్వాత వీళ్ళకు నిజామాబాద్ కమిషనర్ నుంచి ఒక మ్యాగజైన్ నుంచి కూడా ఇది ఇల్లీగల్ మీన్స్ లో వీళ్ళకు ప్లాస్టిక్ కోసం వచ్చినట్టుగా మాకు తెలుస్తూ ఉంది। ఆ ఇన్ఫర్మేషన్ తోటి మేము ఫర్దర్ గా అక్కడ వెళ్ళి చూస్తే అక్కడ ఒక 3వ వ్యక్తిని కూడా అరెస్ట్ చేయడం జరిగింది। ఆ 3వ వ్యక్తి ఇంటి దగ్గర చెక్ చేస్తే అతని ఇంట్లో ఒక 20 జెల్లీ స్టిక్స్, 4 డెటోనేటర్లు అండ్ కాంటాక్ట్స్ వైర్ కూడా ఉండడం జరిగింది। అతన్ని తీసుకొని మేము ఆ మ్యాగజైన్ దగ్గరికి వెళ్ళి చెక్ చేస్తే ఆ మ్యాగజైన్ లో మాకు లాక్ బుక్స్ వరకే, లాక్ బుక్స్ కూడా కంప్లీట్ ఇంప్రాపర్ షేప్ లో ఉన్నాయి। సో ఎంత మెటీరియల్ ఉంది, ఎంత మెటీరియల్ బయటికి పోతుందో కూడా క్లియర్ గా వాళ్ళు కూడా తెలియని పరిస్థితి ఉంది। వాళ్ళు ఎక్కడ కూడా ఎంట్రీ ఎగ్జిట్స్ కానీ, అమ్మిన వాళ్ళ డీటెయిల్స్ కానీ, తీసుకున్న వాళ్ళ డీటెయిల్స్ కానీ ఎక్కడ లేకపోవడం తోటి ఆ లాక్ బుక్స్ కూడా సీజ్ చేయడం జరిగింది। అండ్ దాంతో పాటు ఆ ప్రిమైజ్ కూడా గవర్నమెంట్ అధికారుల సమక్షంలో దాన్ని ప్రిమైజ్ కూడా సీజ్ చేయడం జరిగింది। ఆ మ్యాగజైన్ లో సుమారు 5000 ప్లస్ జెల్లీ స్టిక్స్ ఉన్నాయి, బట్ ప్రాపర్ డాక్యుమెంటేషన్ కూడా లేదు। దీని గురించి కోర్టుకి డిమాండ్ చేసిన తర్వాత పేసోకి దీన్ని వెరిఫై చేయమని చెప్పి మేము రిక్వెస్ట్ చేస్తాము అండ్ వాళ్ళు దాన్ని వెరిఫై చేస్తారు। దాంట్లో ఎంత వరకు ఇల్లీగల్ గా కోడింగ్ చేసినారు, ఎంత వరకు లీగల్ గా ఉందనేది కేసు ఇన్స్పెక్షన్ తర్వాత మనకు తెలుస్తుంది। సో ఈ ఎంటైర్ ఎపిసోడ్ లో